చంద్రబాబు వల్ల మాకు ఉపయోగం లేదండి. 14 సంవత్సరాలు 2014లో చెప్పాడు ఎన్నో మాటలు అమలు నెరవేర్చాడు, అవి చేయలా. ఇవాళ సూపర్ 6 అన్నాడు 2024లో. సూపర్ 6 లేదు, సంవత్సరం 3 మాసాలు ఎక్కాడు. మాకు ఏం ఉపయోగం లేదు. నాకు 2 ఆడపిల్లలు, నా పెద్ద పిల్ల డిగ్రీ, చిన్న అమ్మాయి 10th పాస్ అయింది. 1 రూపాయి వచ్చింది లేదు. మేము కూలి చేస్తే బతికినట్టు 1 రూపాయి వచ్చింది లేదు మాకు ఆదాయం. జగన్మోహన్ రెడ్డి ఉండగా మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టి నేను డాబా కట్టుకున్నా. మాది బాపలపడి మండలం, గన్నవరం నియోజకవర్గం మాది. ఇల్లు కట్టా తమ్ముడిగా. ఇదే మాకు జగన్మోహన్ రెడ్డిలో పడింది. చంద్రబాబు మాకు రూపాయి ఇవ్వలా అసలు. మాకు జగన్ ప్రభుత్వంలో మాకు మేలు జరిగింది. ఇవాళ మాకు ఏం మేలు జరగట్లా. అది జగన్మోహన్ రెడ్డి నాకు అమ్మఒడి వేసాడు, నాకు 2 లక్షల రూపాయలు లోన్ ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నా, నా పిల్లల చదువులకి రిపీస్ రిమైండ్ మీద వేసాడు పెద్ద పిల్లకి. నాకు అన్నీ బాగుండే. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. ఎందుకని మరి ముందే వేడిచాడు సూపర్ 6 అన్ని అమలు చేస్తాడు. 1,50,000 కోట్ల రూపాయలు హామీలు ఇస్తే ఎక్కడ తెచ్చేస్తాడు? ఇవాళ ఆదాయం, రాష్ట్ర ఆదాయం ఎంత? రాష్ట్ర ఆదాయం ఎంత? 1,00,000 కోట్లు ఆదాయం పెడతా. 1,50,000 కోట్లు ఎక్కడ తీసుకొచ్చి పెడదామని 1,50,000 కోట్లు ముందు హామీలు ఇవ్వడం ఎందుకు? ఇవాళ చేలో పాఠం ఎందుకు? ఉండా గవర్నమెంట్ అంతకుముందు గవర్నమెంట్ వ్యర్థం ఎందుకు? 1,50,000 కోట్లు హామీలు ఇవ్వడం ఎందుకు? అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అన్ని హామీలు ఇవ్వద్దు, అంత ప్రజన లేదు ఆయన చెప్పాడు. అక్కడికైనా అయినా సరే 1,50,000 కోట్లు హామీలు ఇచ్చాడు. సంవత్సరానికి వచ్చి ఎక్కడ తీసుకొచ్చి కడతాడు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం అంటాడు. అయ్యా అన్ని పథకాలు వాడు ఇచ్చింది. ఇప్పుడు సూపర్ 6 అన్నాడుగా, జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. ఆయన 80,000 కోట్లే ఇచ్చింది ఆయన. ఇవాళ 1,50,000 కోట్లు అన్నాడు వీడు. మరి ఇప్పుడు కడపలో వరుసగా 3 రోజులు మహానాడు సభలు నిర్వహించారు. ఈసారి కడప కూడా టీడీపీ అడ్డానే, టీడీపీ గెలుస్తుంది. కడపలో పెట్టినా, వైఎస్ఆర్ జిల్లాలో పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే జగన్ ఈసారి మేడికి అవ్వడు కదపలోడు. మొదలైపోయింది ఈసారి, అక్కడి నుంచే మొదలైంది. అసలు ఆడి సీన్ లేదేక మొన్నకాడ అనకూడదు. జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మాడు, నాయకులు నమ్మలా, కేంద్రాన్ని నమ్మలా, ప్రజలు నమ్మాడు. ఈసారి జగన్ 2.0 అంటున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? సూదిగానుగా రాసుకో, సూదిగానుగా రాసుకో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు, మీరు కూడా పేరు. వాడు సూపర్ 6 పెట్టాడు, 2 పాయింట్ పెడతాం, మా తప్పండి. ఆయన సూపర్ 6 పెట్టాడు, 2 పాయింట్ మేము పెడతాం, తప్పండి.